పిచ్చుక మరియు బంగారు గుడ్డు కథ. ఒక్కసారి దట్టమైన అడవిలో పచ్చని చెట్లు, రంగురంగుల పూలు, మధురమైన పక్షుల కలకలలతో నిండిన ప్రదేశంలో ఒక చిన్న పిచ్చుక తన చిన్న గూడును నిర్మించుకుని సంతోషంగా జీవిస్తూ ఉండేది. ఆ పిచ్చుక పేరు చిట్టి. చిట్టి చాలా తెలివైనది, కానీ చిన్నది కదా. అడవిలోని పెద్ద పక్షులు ఆమెను ఎప్పుడూ తక్కువగా చూసేవి. ఆమె గూడు ఒక పెద్ద మామిడి చెట్టు కొమ్మపై ఉండేది. అక్కడ నుండి ఆమె అడవి అంతా చూసేది. పక్షులు పాడుతుంటే వినేది. ఎండలో విశ్రాంతి తీసుకునేది. ఒక ఉదయం, సూర్యుడు ఉదయించిన తర్వాత చిట్టి తన గూడుకు తిరిగి వచ్చి చూస్తే అక్కడ ఒక అద్భుతమైన వస్తువు కనిపించింది. ఒక మెరిసే బంగారు గుడ్డు. అది సూర్యకాంతిలో మెరుస్తూ చుట్టూ ఉన్న గడ్డి మరియు కొమ్మలను కూడా బంగారు రంగులో మార్చేస్తుంది. చిట్టి ఆశ్చర్యపోయింది. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది నిజమైన బంగారమా, లేదా ఏదైనా మాయా అని తనలో తాను అనుకుంది. ఆమె దాన్ని తన చెవులతో తాకి చూసింది. అది చల్లగా, మృదువుగా, కానీ భారీగా ఉంది. ఇది ఖచ్చితంగా బంగారమే అని తెలుసుకున్న చిట్టి దాన్ని గూడు లోపల దాచిపెట్టింది. ఇది నా సంపద, దీనితో నేను ఏమి చేయాలి అని ఆలోచించసాగింది. కానీ అడవిలో వార్తలు త్వరగా పాకుతాయి. మరుసటి రోజు కాకి అడవి గాసి ప్రాణి ఈ విషయానికి తెలుసుకుంది. కాకి పేరు కాగా. కాగా చాలా ఆతురతావంతి, స్వార్థపరురాలు. ఆమె చిట్టి గూడు వద్దకు వచ్చి, చిట్టి, నువ్వు బంగారు గుడ్డు కనుగొన్నావట కదా. అది నాది, నేను ఎప్పుడో అక్కడ దాచాను అని అబద్ధం చెప్పింది. చిట్టి భయపడింది, కానీ తన తెలివిని ఉపయోగించి, కాగా, అది నా గూడులో ఉంది కదా, నువ్వు రుజువు చేయాలి అన్నది. ఆ వార్త త్వరలోనే అడవి అంతా పాకింది. గద్ద, అడవి రాజు లాంటి పెద్ద పక్షి, కూడా వచ్చేసింది. గద్ద పేరు గరుడు. గరుడు బలవంతుడు, అహంకారి. అతను తన పెద్ద రెక్కలు విప్పి, ఈ అడవిలో నేను రాజును, బంగారు గుడ్డు నాకు చెందుతుంది, ఎవరైనా వ్యతిరేకిస్తే నా పంజాలతో చీల్చేస్తాను అని బెదిరించాడు. చిట్టి భయపడింది, కాని ఆమెకు తెలుసు, బలం మాత్రమే సరిపోదు, తెలివి కూడా అవసరం. ఇంకా మరిన్ని పక్షులు వచ్చాయి. నెమలి, రామచిలుక, గుడ్లగూబ. అందరూ ఆ బంగారు గుడ్డు కోసం పోటీ పడ్డారు. నెమలి చెప్పింది, ఇది నా అందానికి సరిపోతుంది. రామచిలుక చెప్పింది, నేను దాన్ని మాటలతో గెలుస్తాను. గుడ్లగూబ చెప్పింది, రాత్రి నేను దాన్ని దొంగిలిస్తాను. అడవి మొత్తం గందరగోళంగా మారింది. పక్షులు ఒకరితో ఒకరు గొడవ పడసాగారు. చిట్టి ఇదంతా చూసి తన చిన్న మెదడుతో ఒక ఉపాయం ఆలోచించింది. ఆమె అన్ని పక్షులను ఒక పెద్ద చెట్టు కింద సమావేశానికి పిలిచింది. స్నేహితులారా అని చిట్టి మధురంగా చెప్పింది, ఈ బంగారు గుడ్డు నా గూడులో ఉంది. కాని ఇది అడవి సంపద. ఎవరు దాన్ని తీసుకుంటే అడవిలోని అన్ని పక్షులకు, చిన్నవి, పెద్దవి ఆహారం, రక్షణ ఇవ్వాలి. ఒక వారం పాటు అందరికీ ధాన్యం, పండ్లు సమకూర్చాలి. అప్పుడే దాన్ని తీసుకోవచ్చు. పక్షులు ఒకరినొకరు చూసుకున్నాయి. కాగా ఆలోచించింది, నేను ఎందుకు అందరికీ ఆహారం ఇవ్వాలి? నాకు మాత్రమే కావాలి. గరుడు కోపంగా, నేను రాజును, కాని అందరినీ పోషించాలా? ఇది అన్యాయం అన్నాడు. నెమలి, రామచిలుక, గుడ్లగూబ కూడా స్వార్థంగా ఆలోచించి ఒప్పుకోలేదు. ఒక్కరూ ముందుకు రాలేదు. అందరూ తమ స్వార్థాన్ని చూసుకుని, ఒకరినొకరు ఆరోపించుకుని, చివరికి వెళ్ళిపోయారు. చిట్టి నవ్వుకుంది. ఆమె ఆ బంగారు గుడ్డును తీసుకుని అడవి పక్కనున్న గ్రామానికి వెళ్లి ఒక వ్యాపారికి విక్రయించింది. ఆ డబ్బుతో ఆమె ధాన్యం, పండ్లు కొని అడవిలోని అన్ని పక్షులకు, ముఖ్యంగా చిన్నవి, బలహీనవి, పంచిపెట్టింది. కాగా, గరుడు మొదలైనవి ఆశ్చర్యపోయి చిట్టిని మెచ్చుకున్నాయి. నువ్వు చిన్నదివి కాని మాకంటే గొప్పదానివి అని చెప్పాయి. అప్పటి నుండి అడవిలో పక్షులు స్వార్థాన్ని వదిలి ఒకరికొకరు సహాయం చేసుకోవడం నేర్చుకున్నాయి. చిట్టి తన గూడులో సంతోషంగా జీవించసాగింది.
నీతి. తెలివితో మరియు ఔదార్యంతో సమస్యలను పరిష్కరించవచ్చు. స్వార్థం ఎప్పుడూ గెలవదు. బంగారు లాంటి సంపద కంటే మంచి మనసు మరియు స్నేహం ముఖ్యం.